Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం హోమ్ పాడ్ మినీని అన్బాక్స్ చేసి చూద్దాం అండ్ అలానే ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ ఫ్యూ యూస్ కేసెస్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ M1 MacBook Pro చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ హోమ్ పాడ్ మినీ. సో ముందు మనకి బాక్స్కి అయితే ఒక ప్లాస్టిక్ ర్యాప్ వస్తుంది. ఫస్ట్ ఆ ప్లాస్టిక్ ర్యాప్ని పీల్ చేసేస్తున్నాను. సో చూడొచ్చు, బాక్స్ ఇలా ఉంటుంది స్క్వేర్ షేప్లో. పైన చూసుకుంటే మనం యాపిల్ హోమ్ పాడ్ మినీ టాప్ యాంగిల్లో చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకి ఒక ఇమేజ్ ఉంటుంది. సో బాక్స్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనం హోమ్ పాడ్ మినీని సైడ్ యాంగిల్లో చూస్తే ఎలా ఉంటుందో అలాంటి ఇమేజ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి హోమ్ పాడ్ మినీ అని ఉంటుంది. బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి హోమ్ పాడ్ మినీ ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల యూజ్ ఏంటి, మనం ఎన్ని హోమ్ పాడ్స్కి సెట్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అలానే మనం హోమ్ పాడ్ మినీని సెట్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ డివైస్కి సెట్ చేసుకోగలం, ఏ iOS వర్షన్ ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. అదే బాటంలో చూసుకుంటే కనుక మనకి హోమ్ పాడ్ మినీకి కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. 1 2 3 టడా. సో కరెక్ట్గా బాక్స్కి సెంటర్లో భలే ఉంది. సో హోమ్ పాడ్ ఎలా ఉందో తర్వాత చూద్దాం. ముందు బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో బాక్స్లో అయితే మనకి ఇలా ఒక కిట్ ఉంది. సో ఇదైతే జస్ట్ మనకి బాక్స్ పార్టీషన్ లాగా కార్డ్బోర్డ్ అంతే. నెక్స్ట్ ఒక ప్యాకేజ్. హోమ్ పాడ్ మినీ అంటే మనకి మాన్యువల్ ఎలా సెట్ చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్ అండ్ 1 యాపిల్ స్టిక్కర్. అంతేకాదు ఫైనలీ మనకి బాక్స్లో అయితే అడాప్టర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 20 watts అడాప్టర్. నేను ఈ డివైస్ని యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు యూఎస్ ప్లగ్ ఉంది. అదే మనం ఇండియాలో పర్చేస్ చేస్తే ఇండియన్ ప్లగ్ ఉంటుంది. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ హోమ్ పాడ్ మినీ. నాకు ఇది సడన్గా చూడగానే మనకి దీపావళి అప్పుడు మట్టి చిచ్చుబుడ్లు ఉంటాయి కదా, అలానే అనిపించింది. సైజ్ కూడా కరెక్ట్గా అంతే ఉంది. సో పైన చూసుకుంటే మనకి ఇది వైట్ ఫిల్మ్లా ఉంటుంది, ఎందుకంటే మనం మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు కానీ లేకపోతే సిరి యాక్టివేట్ అయినప్పుడు కానీ మనకి ఇక్కడ కలర్స్ వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది టు కంట్రోల్ ద వాల్యూమ్. సో ఇది వచ్చేసి మనకి స్పెరికల్ అని చెప్పలేము, అలానే సర్క్యులర్ అని చెప్పలేము, ఒక ఓవలర్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో ఈ కంప్లీట్ చుట్టూ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్తో ఉంటుంది. సో ఈ టాప్ వైట్ పార్ట్ అయితే కనుక ప్లాస్టిక్తో ఉంటుంది. సో ఇక్కడ బాటంలో అయితే మనకి ఒక పేపర్ షీట్ ఉంది. లెట్ మీ పీల్ దిస్. వావ్, యాపిల్ లోగో ఉంది బాటంలో. అండ్ దీనికైతే మనకి అటాచ్డ్ ఒక వైర్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి USB కేబుల్. సో దిస్ ఈజ్ ఫర్ ఛార్జింగ్. ఇది ఆల్మోస్ట్ మనకి 2 meters లెంత్ ఉంటుంది. సో ఇది చూడొచ్చు, ఇదైతే మనకి ప్లాస్టిక్ వైర్ కాదు, ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వైర్. సో ఇలా ఫ్యాబ్రిక్ కేబుల్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే హోమ్ పాడ్ మినీ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ కలర్ తో స్టార్ట్ చేద్దాం. ఇదైతే మనకి టోటలీ 2 colors అవైలబుల్ గా ఉంటుంది, వైట్ అండ్ స్పేస్ గ్రే. మా ఇంటి మొత్తం వైట్ లో ఉంటుంది, సో అందుకనే నేను వైట్ కలర్ పర్చేస్ చేశాను. సో సైజ్ అండ్ వెయిట్ చూసుకుంటే మీరు ఈ హైట్ చూసుకుంటే టోటల్గా 3.3 inches ఉంటుంది, విడ్త్ చూసుకుంటే 3.9 inches ఉంటుంది, వెయిట్ వచ్చేసి 345 grams. సో ఇట్ డజంట్ మ్యాటర్ మనకి వెయిట్ ఎంత ఉంటుంది అని, ఎందుకంటే మనం క్యారీ చేయం కదా, ఒక ప్లేస్లో స్టిక్ చేసేసి యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఒకసారి దీన్ని ప్లగిన్ చేద్దాం. సో నేనైతే బాక్స్లో వచ్చిన 20 watts అడాప్టర్నే యూజ్ చేస్తున్నాను. సో 1 end మనకి USB-C పోర్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి USB-C కేబుల్ ఉంది కదా, లెట్ మీ ప్లగ్ ఇన్. సో చూసారు కదా, ప్లగ్ ఇన్ చేయగానే మనకి ఇక్కడ లైట్ ఆన్ అయింది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ టు పెయిర్ ఎ డివైస్. ఒకసారి ఇప్పుడు నేను నా ఫోన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఏ డివైస్కి అయితే పెయిర్ చేయాలి అనుకుంటారో ఆ డివైస్ని మనం హోమ్ పాడ్ మినీ పక్కకు తీసుకురాగానే మనకి పెయిరింగ్ ప్రాసెస్ అడుగుతుంది. సో చూసారు కదా, హోమ్ పాడ్ మినీ సెటప్ అని అడుగుతుంది. క్లిక్ సెటప్. సో ఇక్కడ వచ్చేసి మీరు హోమ్ పాడ్ మినీని ఏ రూమ్లో అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ రూమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కంటిన్యూ. సో నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ రిక్వెస్ట్ పర్మిషన్ అడుగుతుంది. ఇదేంటి అంటే మనం హే సిరి కానీ లేకపోతే మన అపాయింట్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే రీడ్ చేయాలా లేదా అని. సో ఐఎమ్ గివింగ్ ద పర్మిషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం సిరిని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. కంటిన్యూ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, అగ్రీ. సో మన ఫోన్ సెట్టింగ్స్ అంతా ఇది కాపీ చేసుకుంటుంది. ట్రాన్స్ఫర్ సెట్టింగ్స్. సో మనం ఫోన్ స్కాన్ చేసేటప్పుడు లేదా వాచ్ని ఫోన్కి సెట్ చేస్తున్నప్పుడు మనం వాచ్ మీద ఎలా అయితే స్కాన్ చేస్తామో సేమ్ ఇప్పుడు అలానే మనం హోమ్ పాడ్ మినీని ఈ సెంటర్ ఫ్రేమ్లోకి తీసుకురావాలి. సో సీ దిస్.
సో చూసారు కదా HomePod mini సెట్టింగ్ యాప్. HomePod. You can't tell, but I'm waving. To get my attention, say, "Hey Siri, let's get started." Say, "Hey Siri, what can you do?" సో చూసారు కదా సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. డన్. అసలు ఈ HomePod mini వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ వాయిస్ అసిస్టెంట్. మన ఇంట్లో ఒక అసిస్టెంట్ లాగా అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ స్మార్ట్ టీవీ ఆర్ స్మార్ట్ లైట్స్, స్మార్ట్ డోర్స్, లేకపోతే స్మార్ట్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటే మనం కంప్లీట్గా HomePod miniతో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు సిరిని కొన్ని కమాండ్స్ అడుగుదాం. Hey Siri, how is the weather today? It's currently partly cloudy and 17 degrees. Expect mostly clear skies starting in the afternoon. Temperatures are heading down from 17 degrees to 8. Hey Siri, volume to max. That's very loud. Are you sure? Yes. Okay, I changed it. సో చూసారు కదండి, వాల్యూమ్ మనం హైలో పెట్టగానే చాలా లౌడ్గా ఉంది. I found some web results. I'll send them to your iPhone. Hey Siri, can you tell me a joke? Why do sharks live in salt water? Because pepper water makes them sneeze. Do I need to laugh now? సో చూసారు కదండి, ఇంత లౌడ్గా ఉంటుంది మనం హై వాల్యూమ్లో వింటే. ఒకసారి ఇప్పుడు మనం మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. సో కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే తెలుగు సాంగ్ ప్లే చేయట్లేదు. సో కొన్ని నాన్ కాపీరైటెడ్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను. హే సిరి, ప్లే సమ్ మ్యూజిక్. Now playing Apple Music 1. వాల్యూమ్ టు 50%. హే సిరి, వాల్యూమ్ టు 0. సో చూసారు కదండి, వాల్యూమ్ అయితే 100%, 50% అండ్ 0%లో. అండ్ సౌండ్ అయితే చాలా బేసిక్గా ఉంది. సో వాల్యూమ్ ఎంత లౌడ్గా ఉన్నా సరే మనకి HomePod miniలో 4 మైక్రోఫోన్స్ ఉంటాయి. సో దట్ మన కమాండ్స్ని ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. సో మనకి HomePod miniలో అయితే 360 degrees సౌండ్ ఉంటుంది. సో చుట్టూ మనకి సౌండ్ వస్తుంది కాబట్టి మనకి లౌడ్గా వినిపిస్తుంది. సో HomePod miniలో సౌండ్ చాలా డీప్గా ఉంది అండ్ అలానే ప్రతి ఒక్క నోట్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. బేస్ దగ్గర బేస్ ఎక్కువ ఉంటుంది. మనకి వోకల్స్ ఎక్కడ రావాలో అక్కడ వోకల్స్ కరెక్ట్గా వస్తుంది. సో కంప్లీట్ మనకి మ్యూజిక్ ఎంజాయ్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో మీ దగ్గర కనుక ఇంకొక HomePod కానీ HomePod miniగా ఉంటే మీరు ఆ రెండింటిని పేర్ చేసి స్టీరియో స్పీకర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి HomePod miniలో U1 చిప్ ఉంటుంది. U1 చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన సరౌండింగ్లో ఉన్న డివైజెస్ని రికగ్నైజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఫోన్లో ఏదైనా సాంగ్ ప్లే చేసి నేను HomePod mini దగ్గరికి తీసుకురాగానే ఆ సాంగ్ మనకి HomePod miniలోకి ట్రాన్స్ఫర్ అయిపోయి HomePod miniలో నుంచి ప్లే అవుతుంది. సో అదే వైస్ వర్సాలో కూడా వర్క్ అవుతుంది. అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ HomePod miniలో ఏదైనా సాంగ్ ప్లే అవుతుంది అనుకోండి, మీరు మీ ఫోన్ దగ్గరికి తీసుకెళ్ళగానే ఆ సాంగ్ అనేది మన ఫోన్లో నుంచి ప్లే అయిపోతుంది. సో నాట్ ఓన్లీ సాంగ్స్, మనం ఫోన్ మాట్లాడుతున్నా కానీ ఫోన్ కాల్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను ఇప్పుడు మ్యూజిక్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో టెస్ట్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, సో ఇప్పుడు మీరు వినొచ్చు ఈ సాంగ్ అయితే మనకి HomePod mini నుంచి ప్లే అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో చూసారు కదా, ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో మనకి దీనికైతే iTunes సబ్స్క్రిప్షన్ కానీ ఇట్లాంటి ఏమీ అవసరం ఉండదు. ఈవెన్ మనం యూట్యూబ్ మ్యూజిక్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు మీ ఫోన్లో ఏమైనా మీరు iMusicలోకి ఏమైనా సాంగ్స్ ఎక్కించుకొని ఉంటే ఆ సాంగ్స్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మనం యూట్యూబ్ మ్యూజిక్ ట్రాన్స్ఫర్ చేసి చూద్దాం. సో విన్నారు కదా, మనకి HomePod miniలోకి సాంగ్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు బ్యాక్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో చూసారు కదా, నా ఫోన్లోకి మళ్ళీ బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి సాంగ్స్. సో యూట్యూబ్ ఆర్ అమెజాన్ మ్యూజిక్ కూడా ఇలా వర్క్ అవుతుంది. సో మనకి HomePod miniలో టోటల్గా 5 టచ్ కంట్రోల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్యాప్. సో ట్యాప్ చేస్తుంటే ఏదైనా సాంగ్ ప్లే అవుతుంటే కనుక పాస్ అయిపోతుంది, లేదు అంటే సాంగ్ ప్లే అవుతుంది, ఆర్ ఎల్స్ మనకి సిరి కమాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో మళ్ళీ సింగిల్ ట్యాప్. సో చూసారు కదా, సాంగ్ ప్లే అవుతుంది. సో డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ స్కిప్ అయిపోతుంది. సో చూసారు కదా, సాంగ్ స్కిప్ అయిపోయింది. సో ట్రిపుల్ ట్యాప్ చేస్తే స్కిప్ బ్యాక్ అవుతుంది అనమాట, అంటే ప్రీవియస్ ట్రాక్ ప్లే అవుతుంది. సో చూసారు కదా, మళ్ళీ ప్లే బ్యాక్ అయిపోయింది. సో మనం ప్రీవియస్గా ప్లే చేసిన సాంగ్ ప్లే అవుతుంది. సో టచ్ అండ్ హోల్డ్ మనకి సిరి యాక్టివేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ దీని మీద చూడొచ్చు, డిస్ప్లే మీద వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. ప్లస్ క్లిక్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మైనస్ క్లిక్ చేస్తే సాంగ్ రెడ్యూస్ అయిపోతుంది.
సౌండ్ క్వాలిటీ కానీ బేస్ కానీ సూపర్గా ఉంది. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ బేస్ అండ్ సౌండ్ సూపర్గా ఉంది. పిట్ట కొంచెం కోతగనం ఎక్స్పెరిమెంట్ దీని మీద చేస్తున్నట్టున్నారు. సో ఈ హోమ్ పాడ్ మినీలో అయితే మనకి S5 చిప్ ఉంటుంది. మనకి యాపిల్ వాచ్ సిరీస్ 5లో కూడా సేమ్ ఈ S5 చిప్పే ఉంటుంది. ఈ S5 చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం మ్యూజిక్ ఏదైతే ప్లే అవుతుందో దాన్ని అనలైజ్ చేసి మన సరౌండింగ్ లౌడ్నెస్ని బట్టి ఆప్టిమైజ్ చేస్తుంది. అంతేకాకుండా మనం డైనమిక్ రేంజ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సో సరౌండింగ్ ఎప్పుడైనా లౌడ్గా ఉంటే కనుక మనకి మ్యూజిక్ కూడా ఆప్టిమైజ్ అయి ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ పాడ్ మినీలో మనకి ఇంటర్కామ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో మీరు హోమ్ పాడ్ మినీ నుంచి ఏదైనా డివైస్కి వాయిస్ నోట్ మెసేజ్ పంపించవచ్చు. లేదు అంటే ఏదైనా డివైస్ నుంచి హోమ్ పాడ్కి మనం వాయిస్ మెసేజ్ కానీ లేకపోతే ఆడియో క్లిప్పింగ్ కానీ సెండ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ లైక్ టాకింగ్ టు ఈచ్ అదర్. సో ఫర్ సపోజ్ మీరు ఒక రూమ్లో ఉండి హోమ్ పాడ్ మినీ దగ్గర వేరే పర్సన్ ఉంటే మీరు డైరెక్ట్గా హోమ్ పాడ్ మినీ అండ్ డివైసెస్తో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ ఇంటర్కామ్ ఫీచర్ని ఎక్కువ గూగుల్ హోమ్ అండ్ అలెక్సాతో యూస్ చేసుకుంటాను అనమాట. సో మా ఇంట్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డివైస్ ఉంటుంది. వీ విల్ లింక్ ఇట్ అప్. సో ఇది వచ్చేసి వాష్రూమ్లో, ఒకటి హాల్లో, ఒకటి బెడ్రూమ్లో అలా పెట్టి నేను లింక్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ ఫ్యామిలీకి న్యూ అడిషన్ వచ్చేసి ఇప్పుడు హోమ్ పాడ్ మినీ. సో గూగుల్ మినీ ఒక ఇంటర్కామ్ లాగా వర్క్ అవుతుంది. యాపిల్ డివైజెస్ అన్ని ఒక ఇంటర్కామ్ లాగా వర్క్ అవుతాయి. అమెజాన్ డివైజెస్ అన్ని ఒక ఇంటర్కామ్ లాగా వర్క్ అవుతాయి. సో మీరు కనుక యాపిల్ ఎకోసిస్టమ్లో ఉంటే మీరు హోమ్ పాడ్ మినీ నుంచి ఎనీ యాపిల్ డివైస్కి మనం వాయిస్ నోట్ సెండ్ చేసుకోవచ్చు. అసలు యాపిల్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, యాపిల్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అని నేనైతే సెపరేట్ వీడియోనే చేశాను. మీరు కనుక ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో ఒకసారి ఇంటర్కామ్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేనైతే హోమ్ పాడ్ మినీ నుంచి ఇంటర్కామ్ ఫీచర్ని సెండ్ చేస్తున్నాను. సో హే సిరి, ఇంటర్కామ్ కమ్ హోమ్ సూన్. సో ఇక్కడ చూసారు కదా, ఇంటర్కామ్ లిజన్ టు ఇంటర్కామ్ ఫ్రమ్ ఆఫీస్ అని ఉంది. సో క్లిక్. సో చూసారు కదా, నేను పంపించిన వాయిస్ నోట్ మనకి క్లియర్గా వినిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి కూడా రెస్పాండ్ అవ్వచ్చు. సో గో టు హోమ్ యాప్. సో ఇక్కడ మనకి పైన ఇక్కడ వేవ్లా కనపడుతుంది కదా, క్లిక్ దాట్. కమింగ్ హోమ్. సో చూసారు కదా, మనం అలా ఇంటర్కామ్ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ నాట్ ఓన్లీ ఇంట్లో అండి, మనం కార్లో ఉండి కార్లో నుంచి కూడా మనం ఇలా ఇంటర్కామ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఎయిర్ పాడ్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇంటర్కామ్ ఫీచర్ వర్క్ అవుతుంది. సో చూసారు కదండి, అన్బాక్సింగ్ అండ్ ఫ్యూ యూస్ కేసెస్ ఆఫ్ హోమ్ పాడ్ మినీ. ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 9,900 రూపీస్కి Apple.in లో అయితే అవైలబుల్గా ఉంది. పర్చేసబుల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు కనుక హోమ్ పాడ్ మినీ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో కమింగ్ అప్ వీడియోస్లో మీరు హోమ్ పాడ్ మినీ కంపారిజన్ విత్ అలెక్సా చూడాలనుకుంటున్నారా లేకపోతే గూగుల్ హోమ్ మినీతో చూడాలనుకుంటున్నారా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో నేనైతే ఈ హోమ్ పాడ్ మినీ కొనడానికి యాపిల్ స్టోర్కి వెళ్ళాను. సో యాపిల్ స్టోర్ ఎలా ఉంటుంది చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.